నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సరు డైరెక్ట్ చూపిస్తా. ఈ చాక్లెట్ అనమాట, మింటెక్స్. నిన్న మా మేడము దీనిలో 2 రియాలు మర్చిపోయింది. అంటే మర్చిపోలేదు, ఆడ పడిపోయింది. దాన్ని తీసి ఆడబెట్టా, మనకి ఎందుకు తగలదామని ఆడబెట్టా. టైం 10 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మామూలుగా ఈ టైంకి నాకు శాలరీ వేస్తుంది, ఈరోజు 30. కానీ ఏమో ఇంకా మేడం శాలరీ అయితే వేలా. పోయినసారి కూడా 9 గంటలకే వేసేసింది, ఇప్పుడు 10 అయింది. మర్చిపోయిందో ఎట్టో. 3 నెలల నుంచి ఏంది రీఛార్జ్కి ఇస్తుంది కదా 50 రియాలు, అవి కూడా ఇవ్వడం లే మేడం. నేను కూడా ఇంకేం అడగడం లే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 50 రియాలు కాదు, నాకు 125 రియాలు పెట్టి నేను కార్డు వేయించుకుంటా. చూద్దాం వచ్చినాక ఏమన్నా ఇస్తుందేమో. అంటే మా మేడం ఎందుకు అడగనంటే, నాది 120 రియాల కార్డు. 120 రియాల కార్డు అయితే వీళ్ళు ఇచ్చే 50 రియాలకి మొత్తం నేనే ఇచ్చినా నీకు కార్డుకి అనే రకంగా మారుతారు. అందుకే నేను అడగల. అడిగితే ఇచ్చారు. ఆమె సెంతియాకి చెప్పినా కూడా ఆమె వచ్చి అడుగు ఇచ్చాది మేడం అనింది. కానీ ఎందుకులే అనిపించింది. ఒకసారి ఏం జరిగిందంటే, మేడం ఫోన్ చేసింది, నార్మల్ కాల్. ఫోన్ చేసి నీకు ఒక ఫోటో పెట్టినా, అది తీసుకురా అనింది. ఏదో వస్తువు సంథింగ్ తీసుకురా అంటే, నేను మేడం మీరు ఫోన్ కట్ చేసే కదా మేడం నెట్ వచ్చేదంటే, నీకు నెట్టుకు నేనే కదా కార్డు ఇస్తున్నాను అనింది కోపంగా. నాకు చర్రమనింది. నేను వచ్చి మేడం ఇది నార్మల్ కాల్లో ఉంటే నెట్ ఎట్ట పని చేస్తుంది, మీదంటే ఐఫోన్, నాది నార్మల్ ఫోన్ కానీ అని చెప్పిన. అంటే అవునా ఇంక అయితే సరేలే అని చెప్పి కట్ చేసింది. అప్పుడు ఆ ఫోటో నాకు వచ్చింది. అందుకు నేను అడగను, మొత్తం నేనే ఇచ్చినా కదా నీకు. ఇక్కడ అందులో ఏంద్రా అంటే, వాళ్ళు ఇచ్చే 50 రియాలు లోకల్ కార్డుకే సరిపోదు. 20 రియాలు కార్డు వేసుకున్నాం అనుకో, 4 రియాలు ఎంతో ట్యాక్స్ పోతుంది. అట్ట 50 రియాలు వేసుకున్నాం అనుకో, దగ్గర 10 రియాలు దాకా లేసిపోతుంది. ఆ 40 రియాలకి 40 నిమిషాలు మాట్లాడితే అయిపోతుంది. అందుకు నేను అడగకుండా ఆపేసిన, నేనే వేసుకుంటా. ఇంకా లోకల్ కార్డు అంటావా, ఒక 20 రియాలు వేసుకుంటా. 20 రియాల్లో వీళ్ళకి మిస్ కాల్ ఇచ్చా, ఎందుకంటే ఫోన్ చేసాం మన లెక్క కదా, అందుకు మిస్ కాల్ ఇచ్చా. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చేటప్పుడు లోకల్ కాల్ చేసుకొని ఫోన్ కొడతాను డైరెక్ట్. మేడం అయితే తహిలియాకి వచ్చింది, మెడికల్ స్టోర్కి. ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. ఒక్క మహల్లో కూడా జనాలు లేరు, ఫ్రీగా ఉన్నది. వీళ్ళకి బక్రీద్కి 4-5 రోజులు ఏమో సెలవులు ఇచ్చారు. అందుకు నిన్నంటే శుక్రవారం రోజు ఆడ రెడ్ సీ మాల్లో అయితే ఫుల్ ఉన్నారులే, ఇక్కడ మాత్రం కొద్దిగా ఖాళీగా ఉంది ఈరోజు. నిన్న తిరిగింటారు బాగా, నిన్న మొన్న బాగా. సో ఇప్పుడైతే ఖాళీగా ఉన్నది ప్రస్తుతానికి అయితే. మేడం దీంట్లో పోయింది మెడిసిన్ కోసము. దండికి పట్టుకొస్తారు, ఇంకా సాపరు పోతారు కదా, దండికి పట్టుకొని పోతుంది. మేడము ఇంటికాడ బండి ఎక్కుతా ఏంది బండి సౌండ్ వచ్చింది ఇంకే అనింది. ఇంజన్ సౌండ్ రాకుండా ఉంటుందా, అది చూడు ఇంకా ఎక్కువ సౌండ్ వచ్చింది. ఇప్పుడు బండి స్టార్టింగ్లో ఉన్నది, ఇది అసలు సౌండే లేదు. ఇప్పుడు వచ్చి రాగానే ఏంది బండి ఇంతకుముందు సౌండ్ లేదు వెంకి, ఇప్పుడు సౌండ్ వచ్చింది అంటుంది. మేడం అది ఇంజన్ ఆడుతుంది, కొద్దిసేపు ఆగిపోతుంది, ఆగిపోతుంది మేడం అని చెప్పి అంటే, ఇంతకుముందు లేదు వెంకి, ఇప్పుడు వచ్చిందంట 2 రోజుల నుంచి. ఎప్పటి నుంచో స్టార్ట్ అంటే ఇంజన్ ఆగుతుంది, రెండుసేపు ఎత్తుకుంటుంది పిక్, అట్లా ఇంజన్ ఆన్ అవుతుంది. దానికి మా మేడం ఏందో సౌండ్ వచ్చింది అంటుంది. ఆ నుంచి మళ్ళీ జరీర్ బుక్ స్టోర్కి వచ్చినాము. ఏంది దీనికి ఈడ కారుతాయి నీళ్ళు, వెనక పక్క కారుతున్నాయి. ఏంది ఇది డీజిల్ ట్యాంక్ కూడా ఆ పక్క ఉన్నది, ఎందుకు కారుతున్నాయి అబ్బా దీనికి. ఇది జరీరు ఈ పక్క సుల్తాన్ రోడ్లో ఉండేది, కానీ మా ఏరియాలో ఉన్నది. కానీ ఆడికి వద్దులేవు ఇంక, ఇట్లా పోదాంపా అని చెప్పి ఇడికి తీసుకొచ్చింది మేడం. ఇంకైతే ఈ బ్రిడ్జ్ ఎక్కేసినామంటే డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓ షాపింగ్ చేయాల్సింది మేడం, సాబర్ పోతున్నారు కదా అని. ఆయన ఎవరో కూర్చొని ఏసీ వేసుకున్నాడు, అది మ్యాటర్. ఆయన ఎవరో కూర్చోన్నాడు దాంట్లో, అందుకు వెనక పక్క ఏసీ కూడా ఆడుతూ ఉంటుంది కదా, దాంట్లోంచి ఏసీ నీళ్ళు కాడుతూ ఉన్నాయి. అక్కడైతే మెడిసిన్స్ తీసేసుకుంది మేడము. ఎన్ని బాటిల్లో చూస్తాను, సుమారుగా పట్టింది. షాంపులు, బ్రష్లు అన్నీ అవి తెచ్చింది అక్కడ వినాం కదా తహియాలో, ఇంక ఇక్కడ తీసుకొస్తుంది. అయిపోయింది డ్యూటీ, మేడం డ్యూటీ. ఇప్పుడే వచ్చినాము, కరెక్ట్గా 12:05 అయింది. అయిపోయి ఇంకా మేడం బయటికి రాదు. ఇంక ఎండకు బయటకు వచ్చింది అనుకో ఎండిపోతుంది, ఎండ వాంచుతుంది.
నా వల్లే కావడంలే. ఇంకా ఆమె పెద్దాము కదా, ఆమెకి ఎండిపోతాం మళ్ళీ, వడదెబ్బ వస్తుంది మళ్ళీ. ముందుగానే ఇన్ని ట్యాబ్లెట్లు, ఇప్పుడు అన్నీ మెడిసిన్. మళ్ళీ ఇంకొక మెడిసిన్ షాప్ పోయినాము అంటే అక్కడ మేడం కార్లోనే కూర్చునింది, నాకు ఫోటో పెట్టింది, అది పోయి తీసుకురా అని చెప్పింది. ఆ ఫోటో వచ్చి ఇంకా ఇది ఏందో ఈ ఫోటో పెట్టింది. ఇంకా అన్నీ ఆరోగ్యం బాగాలేకుండా ఎండకు తిరిగినారనుకో బయట, అంతే జెండాపై కపిరాజు. నాకైతే మళ్ళీ డ్యూటీ పడింది. షవర్ క్రీమ్ కావాలంట. షవర్ క్రీము 1 కేజీ టమాటాలు తీసుకుంటా. టమాటాలు ఒక్కటే అయిపోయినాయి, ఇంకన్నీ ఉన్నాయంట అన్నీ. టమాటాలు, షవర్ క్రీమ్ అంటే ఇంకా మార్కెట్కి ఇప్పుడు ఎలా పోరు, ఇంకా వాళ్ళు సాపరు పోతారు కాబట్టి అన్ని సామాన్లు అన్నీ అయిపోయి చేసుకుంటారు క్లీన్గా మొత్తం ఏం లేకుండా. ఇప్పుడు ఓన్లీ టమాటాలు అయిపోయింది కాబట్టి ఓన్లీ టమాటాలు తెప్పించుకొని 1 కేజీ పైన వాడుకుంటారు. అన్నీ అయిపోయినాక జంప్ అయిపోతారు. ఏడన్నదో ఈ షవర్ క్రీము, ఏడెత్తకాల ఇక్కడ దొరుకుతుంది అనుకుంటా. కుకింగ్ క్రీమ్ అది. లేదే, ఇదేనా ఫ్రెష్ క్రీమ్? ఇది షవర్ క్రీమ్ అనిందామా? ఈడేమో ఫ్రెష్ క్రీమ్ అని ఉన్నది. ఒకసారి ఫోటో లేవంట ఇక్కడ. ఇంకో జమియాల పోవాలి. ఇక్కడ టమాటాలు దొరుకుతాయి, టమాటాలు తీసుకో. హలో, ఇక్కడ టమాటాలు ఒకటే దొరికాయి. ఆ షవర్ క్రీమ్ ఫోటో కూడా పెట్టిందామా? మళ్ళీ నేను కన్ఫ్యూజ్ కాకుండా ఫోటో తీసి పెట్టింది. అది ఫ్రెష్ క్రీమ్ కానీ నేను తీసుకుంది ఇప్పుడు. అది వచ్చి గ్రీన్ కలర్లో ఉన్నది. ఏం షవర్ క్రీము ఏమో ఆయన స్వామి, మొత్తం ముర్జాన్ మొత్తం వెతికినా, యాడే కానీ లేదు. ఇంకా ఫైనల్గా దీంట్లో చూస్తా, దొరికితే దొరికినట్టు, లేకపోతే హోమ్స్ ఉంటారు పల్లి. ఈడ ఎప్పుడు ఏమొచ్చిందో అనుకో నాకు. ఇక్కడ షవర్ క్రీమ్ ఇదన్నా దొరుకుతుంది అసలు. లేదు. అది ఆడ అడిగిన ఆయన కూడా అడిగితే లేవన్నాడు. ఇంకా ఆమెకు ఫోన్ కొడతా. యాడ నుంచి పట్టుకొచ్చారో, యాడ దొరకనేటి పట్టుకొచ్చారు బా ఇల్లు. ఆమెమంటారు هذا شاور كريم ما في كل مكان ما في ثاني براند بعد ما في شاور كريم ما في. لا شلون؟ اوكي اوكي. పోనీలే స్వామి, వచ్చేయలే అనింది. ఎత్తుక్కోకుండా ఏంది మొత్తం అన్నీ ఎతికినా. ఏమేమి జమియాలు ఉన్నాయి, ఏమేమి బకాలు ఉన్నాయి, అన్నీ ఎతికినా, ఏడలేదు. విచిత్రంగా మా వాళ్ళకే దొరుకుతాయి ఇటాడన్నీ, ఏడ దొరకనేటి వీళ్ళకి దొరుకుతాయి. ఈ షవర్కి మీద పండబడ అది దొరికింది అయ్యింది స్వామి. తిరిగి వచ్చిన టైం అయిపోయింది. టైం ఓవర్. బిజీగా ఉంటుంది మేడం కన్నా. మేడం దిగానా చెప్పులు ఓకే. యూ గాట్ అతని షోయా కూరలేదు దీంట్లో, అందుకే పెరిగిచ్చానింది ఈ మా అంటే. ఇదేదో ఇచ్చింది చపాతీ. ఆ చపాతీలు అది పెట్టుకొని తినాలంట, కాల్చుకొని తినాలంట. దీంట్లోకేమో కూర లేదు. టెక్నాలజీ కూర లేని అన్నము, ఈ సలాడు, ఈ పెరుగు, ఈ చికెన్ మామూలుగా అదే
షవర్మా లాగా అనమాట. దీనిలోకి ఈ రొట్టెలు ఇచ్చింది, ఈ రొట్టెల్లో పెట్టుకొని తినాలంట. ఇవి కూడా సరిగా కాల్దాలి, మళ్ళీ నేనే కాల్చుకోవాలంట. ఇవి ఇచ్చింది, ఏం చేయలేము, ఊరగాయ వేసుకొని ఊడ్చేద్దాం. నేను చూడు ఊరగాయలో కానీ తెచ్చుకొని గంటి దీంట్లో పెట్టాను. ఊరగాయ పెరుగు, ఇదే ఈరోజు అన్నం, పెరుగన్నం. బాగుంటుంది ఊరగాయ. అయితే గట్టి పెరుగు నాకు బాగా ఇష్టం, గట్టి పెరుగు వేసుకొని ఊరగాయ వేసుకొని తింటా ఒక్కరోజు తిన్నా కూడా అమృతం. నిజం చెప్పాలంటే పొద్దున్న నుంచి ఏం తిన్నా, కాలుతుంది. మొన్న తెచ్చిన మేడం ఫోన్ చేసింది, సిగరెట్లు కావాలంట. మొన్న పోయినాం కదా, నేను మేడం పోయి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 2000 రియాలు ఇచ్చింది, సిగరెట్లు కావాలంట. సిగరెట్లు తీసుకోరా, ఈ 2000 రియాలకి ఎంత వస్తే అంత అని. ఎన్ని ప్యాకెట్లు వస్తాయి అన్ని ప్యాకెట్లు. మొన్న 7 ప్యాకెట్లు తీసుకొచ్చిన. అంటే వీళ్ళు సాపలు పోతారు కదా, అందుకేమైనా తెప్పించుకుంటుందేమో. చూడాలి ఎన్ని ప్యాకెట్లు వచ్చాయో. ఆ షాప్ తెరిచింటే కొద్దిగా తక్కువ పడతాయి. మొన్న మేము తెచ్చినాం కదా, అప్పుడు ఆడ కొద్దిగా రేట్ ఎక్కువ పడి. అందుకే మేడం చూసి ఎక్కడ తక్కువ పడితే అక్కడ తీసుకురాలి. 2000 రియాల్ అంటే ఎంత స్వామి? 50,000. ఇప్పుడు 50,000కి సిగరెట్లు తీసుకురావాలా? 50,000 అంగట్లో పెట్టుకుని అమ్ముకునేవాడు కూడా 50,000కి తెచ్చుకోడు సిగరెట్లు. అన్నీ సిగరెట్లు. ఓ అమ్మ స్వామి, ఏమో లేబ్బా, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ సావుకారులు. కరెక్ట్గా 4:30 అయింది. ఎవరు వచ్చినారా? ఎవరో ఈయన మోటార్ రిపేర్ చేసి ఆయనదే ఇది బండి. ఇప్పుడు ఫార్చునర్ వేసుకొచ్చాడు ఆయన, పాకిస్తాన్ ఆయన. మా మేడం చెప్పాలి ఆయన గురించి. ఆయనకి పాకిస్తాన్లో పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, పెద్ద రెస్టారెంట్ ఉంది, అది ఇది అని చెప్తారు మా మేడం ఆయన గురించి. ఇంకా ఆ మాత్రం ఉంటే ఫార్చునర్లో రాక దేంట్లో అవుతాడు, జమ్మని ఉన్నది బండి. మార్కెట్ కాడికి అయితే వచ్చేసిన. ప్రశాంతంగా ఉన్నది మార్కెట్, ఖాళీగా ఉన్నది. ఈ పక్క ఎంత ఖాళీగా ఉన్నదో. ఎండకి ఊరు లేరు, మొత్తం ఖాళీగా ఉన్నది. డైరెక్ట్ మామూలుగా మేము తీసుకునే కాడ ఆడికి పోతే ఖచ్చితంగా అది మూసేసి ఉంటారు. అంటే అది షాపు మారుస్తారంట, అది ఆడికి మారుస్తారో తెలీదు. అందుకే మొన్న తీసుకున్నా కదా, డైరెక్ట్ ఆడే తీసేసుకుంటాం. మేడం ఏడైనా ఒకటేలే, బిల్లు తీసుకోవాలి చాలనింది. ఈ సందు మాత్రం బిజీగా ఉంటుంది బా. అది షాప్ వచ్చి ఎదురుగానే ఉండేది, ఈ రోడ్డుకి ఎదురుగానే ఉండేది. ఈడ అన్న పార్కింగ్ చేసేసి అనమాట ఈడే ఉండదు. మొన్న మా మేడం కూర్చుంది కదా కార్లో, ఆడే ఉన్నది పార్కింగ్. ఈడ పెట్టేస్తా, లేకపోతే ఆడిపోదాం ముందుకి. అదే షాప్ వచ్చి అదే ఆడి ఉండేది, దాని ఎదురుగానే ఉన్నది లేబ్బా ఖాళీగా. ఇక్కడ దొరుకుతాయి. తాగే సిగరెట్ ప్యాకెట్ పేరు నాకు తెలియదు. ఇంతకుముందు ఫోటో పెట్టింది మా మేడం, అది చూడాలి. ఇంకా ఆమె చిన్న మేడం అయితే తెలుసు, అది మల్బోర్ వైట్ అంటారు దాన్ని. తాగేది ఒకసారి ఫోటో పెట్టింది. ఇది సేమ్ అట్టే ఉంటుంది ప్యాకెట్, మాత్రం కింద పేరు మారుతుంది. ఇది కూడా మల్బోరే ఉండదు లేదు స్వామి, సచ్చా లేకపోతే ఏముంది. బొక్క ఫోటో పెట్టమంటే పెడుతుంది ఆమె. దేవుడా దొరుకు దేవుడా, ఎప్పుడెప్పుడు పెట్టిన ఫోటోలు అన్నీ ఉన్నాయి, అదొకటి లేదు చూడు. దరిద్రం అంటే ఎట్లుంటుంది, అన్నీ ఎప్పుడెప్పుడు పెట్టినట్టు అన్నీ ఉన్నాయి. ఎట్లా చేయాలబా? ఏంలా, ఇంతకుముందు సిగరెట్లకి మొత్తం సిగరెట్లు తీసుకుంది. ఫస్ట్ స్టార్టింగ్లో 1500 రియాలకు అంతా తీసుకున్నా, 1500 1400. ఆ వీడియో పెట్టినా, ఆ వీడియోలో ఆ సిగరెట్ ప్యాకెట్ లాగుతా అంతే. ఏడున్నావా దొరికిన సమయం. ఎప్పుడు చాలా రోజులు అయింది, రంజాను అంతకుముందు దగ్గర నేను వచ్చిన కొత్తలో అనుకుంటా.
ఇప్పుడు ఆ వీడియో కూడా దొరకలేదు చూడు, ఏడ ఉన్నది అది. సిగరెట్ ఇద్దాం, దొరికింది. ఇది దొరికేసింది లేబ్బా, మల్బోర్ గోల్డ్. కానీ ఇంకెతకాల్సి అవసరం లే, చక్కగా పోయి మల్బోర్ గోల్డ్ అంటే వాళ్ళే ఇచ్చారు. దీన్ని తిప్పుతారు స్వామి వీళ్ళు, గరగర తిప్పుతారు దీన్ని, చక్రం తిప్పినట్టు. ఫుల్ ఉన్నారా, ఒక్కొక్కటి 242 రూపాయలు అంట. 8 ప్యాకెట్లు వచ్చినాయి, మళ్ళీ చిల్లర కూడా ఇచ్చాడు. మొత్తం కలిసి బిల్లు ఇది 1936. ఒకటి వచ్చి 252 కానీ ఎట్లా బా ఇది 42 అన్నాడే. 42 ప్రకారం అయితే 8 ప్యాకెట్లు ఏమొచ్చాయి చూద్దాం, మనం కూడా బిల్లు కొడదాం. 52 కానీ ఇది 42 అనుకున్నాను నేను. 1936 డివైడెడ్ బై 8 ప్యాకెట్లు 42. 42 కాకపోతే ఇక్కడ అంటే వీళ్ళు అమ్ముకోవడానికి ఏమన్నా ఈ రేట్ వేసింటారు, ఈ రేట్ అమ్ముకోండి అని చెప్పి, అందుకేమో రేట్ వేసినట్టున్నారు. 42 ప్రకారం అయితే 8 ప్యాకెట్లు. నాకు మళ్ళీ చిల్లర ఇచ్చినాడు. చిల్లర 60 సరిపోయింది కరెక్ట్గా. 42 రూపాయలే. ఎట్టోలే, వాళ్ళు ఎంత రేటు పెట్టైనా కొనుక్కొని తాగలుగుతారు. ఉన్నోడు అదే ఏదో అంట సామెత ఉన్నది చూడు, ఉన్నమ్మ ఏ జుట్టు అయినా వేస్తుందంట, జుట్టు లేనమ్మ ఏ జడ, అదే జడున్నమ్మ ఏంది బా, జుట్టున్నమ్మ ఏ జడైనా వేస్తుందంట. ఏమే అట్టా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత రేట్ అయినా సరేలే, వాళ్ళకి కావాలంటే ఖచ్చితంగా కొంటారు. అట్లా ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు కొన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు పోతారు, మహా అయితే 1 నెల రోజులు పోతారు, 2 నెలలు పోతారు. 2 నెలలకి అన్ని ప్యాకెట్లా, ఒకవేళ 2 నెలలు పోతే, నెల రోజులు పోయినా కూడా అన్ని ప్యాకెట్లా. సచ్చేదానికి కదా అన్ని సిగరెట్లు తాగితే. అయిపోయిందిలే. ఆడ 4:30కేమో బయలుదేరినా, కరెక్ట్గా 5:13 కల్లా అన్నీ తీసేసుకుని. ట్రాఫిక్ లేదు వచ్చేటప్పుడు, బాగా సాఫీగా ఉన్నింది. సమ్మని వచ్చిన మార్కెట్ కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది. బండ్లు మాత్రం జనాల కన్నా బండ్లు ఎక్కువ ఉంటాయి అబ్బా. ఈడ మనిషికి ఒక బండి వేసుకొని వచ్చే, ఇంట్లో ఉండే వాళ్ళు 3-4 ఉండే అనుకో, 3-4 బండ్లు వేసుకొచ్చారు. అట్టుంటాయి ఇక్కడ బండ్లు. ఆ విధంగా ఇంకా లారీలు చెప్పాల్సి అవసరం లేదు, స్టాక్ దించుతూనే ఉంటాయి, లేపుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఇదే పని. ఇప్పుడు 5-5:30 అవుతుంది కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇంకొద్దిసేపు అయితే ఈ ఎండ పోయిందనుకో, మళ్ళీ పడతారు మంద బయట. ఏ నుంచి వచ్చి పడతారో తెలీదు. ఫుల్ ఉంటాయి బండ్లు అప్పుడు. ఈ రోడ్లో నిలబెట్టి రివర్స్ వస్తున్నాడు. ఒరే నాయన, నువ్వేమో రివర్స్ వస్తేవి, ఈడేమో బండ్లు వస్తున్నాయి. ఏడికి వస్తున్నావు స్వామి, ఏడ పెట్టుకోవాలని వస్తావురా స్వామి నువ్వు? పార్కింగ్ చేయాలన్నాడు ముందే సైడ్ పెట్టుకోవచ్చు కదా. అన్న బలి ఉన్నాడు, అద్దాలు గిద్దాలా. ఇప్పుడు చూడ ట్రాఫిక్ ఎటుంటుందో. వచ్చేప్పుడు హైవే అంతా ఖాళీగా ఉన్నింది. ఆల్సీ ఏం అంతగా ఉండదులే. ప్రశాంతంగా ఉన్నది. కరెక్ట్గా 5:40 కల్లా ఇంటి దగ్గరగా అయితే వచ్చేసిన. ఆమె సెంతియా ఫోన్ చేసింది, వచ్చా గొడవలు తీసుకురావు ఇంకేనే. అందుకే ఆ హైవేలోంచి ఊర్లోకి దూరినా. పనిలో 2 పనులు అయిపోతాయిలే. ఆ ఫోటో పెట్టుమా అని చెప్పి నా ఫోటో పెట్టింది. అది చూపించి ఇచ్చేస్తారు వాళ్ళే. అయిపోయిందో లేదో, నిన్న రాత్రి ఇచ్చినాం కాబట్టి అయిపోయింటుంది అనుకుంటా. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు 2 పనులు అయిపోతాయి. అయిపోతే గుడలు అయిపోయింటే ఓ అమ్మ ఏడాది బండ్లు నిండునా. ఆ పక్కుందే ఈడే ఉన్నది. ఏది ఇట్ట పెడతారు బండ్లు, చిత్రంగా పెడతారు బా బండ్లో.
ఒక నిమిషం లేట్ అయినా చక్కగా పెడితేమే ఎట్ట పెడితే అట్ట పెట్టేస్తా చూడ क्या बनो चो ये मेरा देखो हो गया ఇవి లే అదేనా 6-0 కాదే అయిపోయిందో లేదో కింద ఏ అయ్యో ఏనా అయిపోయింది లేబ్బా तौफीक किधर है? रूम मुमकिन ड्यूटी गया తోఫిక్ భాయ్ వాళ్ళ వాళ్ళు వీళ్ళంతా అయిపోయిందిలే స్వామి ఫస్ట్ ఏం చేశాడంటే 15 రియాలు రాసినాడు అయినా నువ్వు 15 రియాలు చేస్తే మా మేడం ఈదనైనా అని చెప్తే మళ్ళీ ఇద్దోడా కొట్టేసి మళ్ళీ 10 రియాలు రాసినాడు మా మేడం ఈ స్వామి నువ్వు 10 రియాలే రాయి అంతకన్నా ఎక్కువ ₹1 ఇద్దని చెప్పిన ఆయన పాకిస్తాన్ ఆయన దగ్గర దగ్గర ఒక 25-30 ఏళ్ళ నుంచి ఈ ఇల్లు ఎప్పుడైతే కట్టినారో అప్పటి నుంచి ఆయనే అంట పైపులు క్లీన్ చేయాలన్నా ఫిల్టర్లు క్లీన్ చేయాలన్నా ఎప్పుడు వచ్చేది ఆయనే అంట ఒకసారి ఏం చేశాడంటే మా మోటార్ క్లీన్ చేసినాడు ఇక్కడ అది హవా పట్టిందని హవా పెరిగేదానికి వచ్చినాడు ఆ మోటార్కి ఇంతకుముందు పైన ఈ ఫ్యాన్లు తిరుగుతాయి కదా మోటార్కి ఆ కప్పులు లేవు ఇంతకుముందు ఇప్పుడు వేసినారులే ఆ కప్పులు లేనప్పుడు ఏం చేసినాడంటే ఈయన జుబ్బ ఏమైందంటే ఆ జుబ్బ దానికి తగులుకొని తిరిగింది బాగా తిరిగి సొక్క అంత చించేసి దగ్గర దగ్గర ఒక 700 రియాలు 600 రియాలు అక్కడ పడిపోయినాయి నాకు ఫోన్ కొట్టాడు నేను అప్పటికే వెళ్ళిపోయినా బయటికి డ్యూటీకి వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాను చూస్తే అక్కడే ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేసి రాయా నీ డబ్బులు ఈడే ఉన్నదని చెప్తే మళ్ళీ వచ్చి తీసుకోండి సంపాదించిన డబ్బులే నిలబడ్డంలే ఆయన ఎవరో కష్టపడింది సొమ్ము ఆడపడిపోయింది మనం ఇవ్వకపోతే బాగుండదు మళ్ళీ ఫోన్ చేసి మరీ పిలిపించి ఇచ్చేసిన అదే 2000 ثمانية شوف هذا 10 أنا أعطي هذا مدام بالله أنت أعطي 10 ఓకే నన్ను అడుగుతుంది ఎందుకు ఈ సిగరెట్లు అన్నీ తెప్పించుకుంటున్నాను ఇక నాకు తెలియదండి మొన్ననే కదా తెచ్చినా మళ్ళీ ఇప్పుడు 2000 పెట్టి తెచ్చినా అని చెప్పిన వాళ్ళకి లేని మనకెందుకు ఎత్తుకొని పోవడానికే వాళ్ళు సాపర్కి ఎత్తుకొని పోవడానికి అయినా అన్ని సిగరెట్లు ఎత్తుకొని పోయేదానికి ఛాన్స్ ఇస్తారా ఎయిర్పోర్ట్లో అని డౌట్ ఏమో మనకు తెలియదు వాళ్ళు ఏమైనా ఆ బిల్లు 2-3 సార్లు అడిగింది మా మేడం బిల్లు ఎత్తుకోరా అని ఏమైనా బిల్లు ఏమైనా చూపిస్తారో ఎట్టో తెలియదు ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్లు అయితే ఈ రోజుతో స్టాప్ చేస్తా ఈరోజే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చను ఈరోజు అడిగే క్వశ్చన్కి రేపు పెట్టే కామెంట్లన్నీ కూడా తీసుకొని నేనైతే ఒకరికైతే హెల్ప్ చేస్తా అది డబ్బైనా కావచ్చు లేదంటే ఏదన్నా ఒక వస్తువు అయినా కావచ్చు నాకు తోచింది నా స్తోమత తగ్గట్టు ఒకటైతే ఇస్తా సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి నేను పనిచేస్తున్న ఇంటి నెంబర్ ఎంతో కామెంట్ చేసేయండి నేను చాలా వీడియోలో చూపించుండా ఒకసారి మళ్ళా కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి సో కరెక్ట్గా కామెంట్ చేసిన ప్రతి ఒక్క పేర్లన్నీ కూడా రాసుకుంటా సో అది ఈ రోజుతో ఎండ్ అనమాట క్వశ్చన్స్ సో చూశారు కదా ఈరోజు జర్నీ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి గుడ్ నైట్ బై